అర్జున్, బహుశా ఇవి నేను నీకు చెప్పబోయే చివరి మాటలు కావచ్చు. నువ్వు ప్రేమించే వాళ్ళ కోసం కాదు, నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం ప్రాణాన్నైనా ఇవ్వు. అమ్మా అమ్మా లే అమ్మా. నువ్వు ఆ భద్రావే కదూ? నీకోసమేరా ఇన్ని రోజుల నుంచి మా పోలీసులంతా కుక్కల్లా వెతుకుతున్నాం. కుక్కల్లా ఎందుకు? మీ పోలీసులంతా కుక్కలేగా. ఇంకొక మాట పోలీసుల గురించి తప్పుగా మాట్లాడినా నా కొడక నీకు మామూలుగా ఉండదు. జేబులో ఉన్న గన్ను తీసుకొని కాల్ చేసి బంటి గాడికి ఎరేస్తే నీ ఫ్యామిలీ అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ నాకు అలా చేయడానికి లేదు. నిన్ను పోయి జైల్లో పెట్టాలి, అదే నా డ్యూటీ. హలో సార్, నేను భద్రాన్ని చూశాను, తనను వెంటనే తీసుకొస్తున్నా. ఏంట్రా నన్ను బంటికాడికి ఎరేస్తావా? జైలు నుంచి తప్పించుకున్నాక ఏం చెయ్యపోయేసరికి మీకు బాగా బలిపిక్కిందిరా. రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. ఎవరిని చంపారని తెలుసుకునే లోపే ఇంకొకరిని చంపేస్తా. మీకు నిద్ర లేకుండా చేస్తా. ఈ భద్రగాడంటే ఏంటో చూపిస్తా. ఏరా మీ డిఎస్పీ అయిన ఫోన్లో? అరే డిఎస్పీగా చెవులు పెద్దవి చేసుకో. నేను ఇప్పుడు నేను చెప్పింది బాగా గుర్తు పెట్టుకో. ఇంకొకసారి భద్రా జోలికి రావాలంటేనే ప్రతి ఒక్క పోలీసు పోసుకోవాలా. ఇందాకేంట్రా అన్నావు? నా ఫ్యామిలీని అడుక్కు తినేలా చేస్తావా? ఇప్పుడు నా ఫ్యామిలీ కాదురా, నీ ఫ్యామిలీ అడుక్కు తినాలి. అర్జున్, ఏంటి నానా? కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. మరేంటి, తిన్నవా తినలేదా? పో నాన్న, రోజు ఆ ఉప్మా ఎవరు తింటారు? నాకు డబ్బులు ఇవ్వు, నేను బయటికి వెళ్ళి తింటాను. అంతేలేరా, చిన్నప్పుడే అమ్మ వెళ్ళిపోయినా నిన్ను గారాబంగా పెంచాను కదా. నేను చేసిన వంట నువ్వెందుకు తింటావులే? మొదలెట్టాడయ్యా. సరే కానీ తప్పదుగా, తింటా. నాన్న తింటం అయిపోయింది, ఎరగడం అయిపోయింది, ఇంకా నేను పోతున్నావా? అంతేలేరా, కనీసం నాన్నని జాగ్రత్తగా ఉండాలని చెప్పే పని కూడా లేదురా. అంతేలేరా, చిన్నప్పుడే అమ్మ చనిపోయినా నిన్ను గారాబంగా పెంచాను కదా. నేనుంటే ఏంటి, పోతే ఏంటి, పోరా పో. నాన్న నీకెన్నిసార్లు చెప్పాను నాన్న అలా అనొద్దని. నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరం నాన్న. నీ గురించి నేనెందుకు నాన్న అలా అనుకుంటాను? సారీ రా అర్జున్, నేనేదో నార్మల్ కన్నా నువ్వు ఇలా అనుకుంటావు అనుకోలేదు. సరే జాగ్రత్తగా వెళ్ళిరా. పక్కకి నేను వెళ్ళాలి. ఎక్కడికి? నేను కూడా వస్తా. యాడికి నువ్వు వచ్చేది? నేను కాలేజ్కి వెళ్తున్నా. ఏంటి బావా, రోజు ఒక్కదాన్నే ఉంది, బోర్ కొడుతుంది. ఎప్పుడైనా అలా బయటికి తీసుకెళ్ళొచ్చు కదా. నిన్నెవడు కాదా? నిన్ను పొద్దు నుంచి సాయంత్రం దాకా ఊరు మొత్తం తిరిగిరా, నేను కాదంటానా? సరేలే, సాయంత్రం వచ్చేటప్పుడు ఏదో ఒకటి చేసుకొస్తా. హాయ్ రా మామా. అల్లుడేంద్రా? ఇప్పుడు నువ్వు నన్నేమని పిలిచావు? మామా అని పిలిచావు కదా. నువ్వు మామా అని పిలిస్తే నేను నిన్ను అల్లుడు అని పిలవాలి కదా. అబ్బా ఏం చదువుతువి? అయినా మీ అమ్మ ఎలా ఉందిరా? అరే మామ, చిన్నప్పుడే మా అమ్మ చనిపోయిందిరా. అందుకే ప్రతి ఒక్కరి అమ్మలో మా అమ్మని చూసుకుంటాన్రా. నా మరదలతో నీకెందుకురా? అరే మామ, చిన్నప్పుడే నా మరదలు చనిపోయిందిరా. అందుకే ప్రతి ఒక్కరి మరదల్లో నా మరదల్ని చూసుకుంటాన్రా. ఛీ, నవ్వుతున్నావు, సిగ్గు లేదా? సిగ్గుది కాబట్టి ఇంకా బట్టలు వేసుకోవడం. మూసుకొని క్లాస్కు బా. అరే రాగాగు, ఒక్క నిమిషం. న్యూస్ చూసినవా? ఇదిగో చూడు. బ్రేకింగ్ న్యూస్. జైలు నుంచి తప్పించుకున్న బిగ్గెస్ట్ క్రిమినల్ భద్ర. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అప్రమత్తం జారీ చేస్తున్నారు. ఏమో, ఎవడో తెలుసు. వాడు ఇప్పుడు వచ్చి నన్ను చంపుతురా. నీకేమయ్యా పెద్ద పుడింగివి, ఎవడెదురు వచ్చినా ఎదుర్కోగలవు. నేనేడా ఇరుకోన్ని ఏం చేయలేను. అయ్యా సారు దిగయ్యా.
గమ్ముకుంటున్నా ఎవరు వచ్చింది వెంకీ నీకుందా ఏ నీకు లేదా ఓ మర్చిపోయా నీకుండదు కదా నాకుంది అదేంటి నీకుందా హాల్ టికెట్ నీ దగ్గర ఉందా లేదా అని అడుగుతున్నా హాల్ టికెట్ నేను ఇంకా ఏదో అనుకున్నా సరే బాయ్ తను ఖచ్చితంగా ఇది అడగడానికైతే రాలేదురా. అవునరా నాకు కానీ అదే అనిపిస్తుంది ఏమై ఉంటుందంటావు? ఏమైతే మనకెందుకులే స్వీటీ స్వీటీ ఎక్కడున్నావు స్వీటీ? నీకోసం ఫ్రైడ్ రైస్ తెచ్చా స్వీటీ. బావా నా కోసం ఫ్రైడ్ రైస్ తెచ్చావా? బావా నా కోసం ఫ్రైడ్ రైస్ తెచ్చాడు. క్లాప్స్ ఎందుకు? ఫ్రైడ్ రైసే కదా తెచ్చింది. ఇదిగో తీసుకో వెళ్ళి తిను. థ్యాంక్స్ బావా. అరే మామ నీకెందుకు లవర్ లేదు? నాకు లవర్ అంటూ ఎవరు లేరు. ముందల్లా నా మరదలే. మన క్లాస్ లో నేను ట్రై చేయొచ్చుగా. వద్దులేరా. మళ్ళీ మనం ప్రేమించి బ్రేకప్ చెప్పి వాళ్ళ మనసును బాధ పెట్టి మనం బాధ పెట్టి ఇవన్నీ అవసరమా? అర్జున్ ఒకసారి ఇలా వస్తావా? ఏంటి? నేను నీతో చాలా రోజుల నుంచి మాట్లాడదామని ట్రై చేస్తున్నా కానీ ఎందుకో సిగ్గేస్తుంది. నిన్ను చూసో నీ అమాయకత్వాన్ని చూసో నీ మీద ప్రేమలో పడిపోయా. ఐ లవ్ యూ. 1 సెకండ్. అరే మామ ఏంటంట్రా? ఐ లవ్ యూ చెప్పిందిరా. చెప్పా కదరా నా మనసులో నా మరదలుందని. అరే నీ కాలేజ్ అయిపోయేదాకా ప్రేమించురా, తర్వాత నీ మరదల్ని పెళ్లి చేసుకో. అంతే అంటవా? అంతే. ఓకే. ఏంటి బాబా వచ్చేసావా? వెళ్ళి స్నానం చేసి రాపో. అన్నం తినేసావా బాబా? తిన్నా బావా. ఇవాళ ఒక్కరోజు నేను నీ దగ్గర పడుకుంటాను బావా. సరే బావా రేపు నన్ను బయటికి తీసుకెళ్ళు బావా. సరే తీసుకెళ్తా. అనుకో నన్ను ఇంత బాగా చూసుకుంటున్న స్వీటీని మోసం చేయడం కరెక్టేనంటవా? ఎందుకో నేను తప్పు చేస్తున్నా అనిపిస్తుంది. హాయ్ అర్జున్. ఎవరు బావా తను? అది ఏంటి తడబడుతున్నావు? చెప్పు నేనెవరు? తను నా గర్ల్ ఫ్రెండ్. ఏంటి బావా ఇది? స్వీటీ ఆగు స్వీటీ. శ్రేయ నువ్వు నాగు. నువ్వు మంచోడి అనుకున్నా గానీ ఇలా ముంచేస్తావనుకోలేదు. ఏంటో నాకు ఇది. స్వీటీ ఆగు స్వీటీ. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. స్వీటీ ఆగు స్వీటీ. అంతులేని ప్రేమను లోపల దాచుకునేదందు తేలనిదా, గొంతు దాటి వెళ్ళగాగిన ప్రేమను ఆపినదెవరటనే నేనా, నా మాటున బాధకు మాటల క్యూరువ కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ సోరువా, ఆరవ ప్రాణము నీవత నా జత కాకున్నా. స్వీటీ నేను చెప్పేది నేనే తనని కావాలని ప్రేమించలేదే. మా ఫ్రెండ్ చెప్పడం వల్ల జస్ట్ అలా అనుకున్నానే, అంతేగాని నిన్ను మోసం చెయ్యాలని కాదే. అరే మామ ఏమైందిరా? నా పిల్ల నా లవ్వుని రిజెక్ట్ చేసిందిరా. అందుకని సూసైడ్ చేసుకుంటావా? సూసైడ్ చేసుకుంటే ఏమైంది? చనిపోతావు. మళ్ళీ నరకానికో స్వర్గానికి వెళ్తావుగా. ఆడగానే అమ్మాయి గుర్తుంటుందిగా. అది కాదురా సొల్యూషన్. మనం మారి ఇంకొక దారి చూసుకోవటమేరా. సారీరా. సరే నేను వెళ్ళి అమ్మాయితో ఒకసారి మాట్లాడరమ్మంటవా? నీ ఇష్టం రా. మీరేనా నా ఫ్రెండ్ని ప్రేమించింది? నేను ప్రేమిలా, వాడే ప్రేమించిండు. నువ్వు వాళ్ళు ఏం చూసి రిజెక్ట్ చేసావు? నా గురించి తెలుసు కదా, నాకు సాధారణంగా ఎక్కువ మంది ఫ్రెండ్స్ కాదు. అలాంటిది నాకే వాడు ఫ్రెండ్ అయ్యాడంటే వాడు ఎంతో కొంత మంచోడనేగా. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని రోజులైపోయినా నీకు వాళ్ళలాంటి లవర్ ఇంకొకడు దొరకడు. ఏంట్రా ఇలా వచ్చావు? నా లవరు ఒప్పుకుందిరా. చాలా థాంక్స్ రా. ఇదంతా నీ వల్లే. హాయ్. హలో, మీరు శ్రేయ వాళ్ళ లవరేనా? అవును, మీరెవరు? నేను తన ఫ్రెండ్ని. శ్రేయని చంపేశారు. చంపింది
భద్ర అనే ఒక రౌడీ అంట. శ్రేయాని చంపేశారా? రే, నువ్వే కదరా భద్రావి? అవును నేనేరా. ఎందుకురా శ్రేయాని చంపావు? తను నీకేం పాపం చేసిందనరా? తన చూడటానికి బాగుందని రమ్మన్నాను, రాననింది, ముందుకేసింది, నాకు చిరాకేసి చంపేశా. అంటే నీకు చిరాకేసి చంపేస్తావారా? ఇప్పుడే వెళ్ళి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. హలో అర్జున్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళావా? నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ మీ నాన్న నీ మరదల్ని ఇద్దరిని చంపేస్తా. రే వాళ్ళేం చేయకు, నేను వచ్చేస్తా. నాన్న, స్వీటీ. సార్, నేను వచ్చేసాను కదా, మా నాన్నని నా మరదల్ని వదిలేయండి సార్. ఎబ్బే అట్లాంటివన్నీ మన దగ్గర చల్లవు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. వాళ్ళిద్దరు లేకుండా నేను ఉండలేను సార్, అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. వాడిని బతిమలాడతావేంటి బావా? ఏసి 4 పీకి మమ్మల్ని తీసుకెళ్ళక. నేను వాగు. అవును, ఆ అమ్మాయి చెప్పింది బాగానే ఉందిగా, నన్ను కొట్టి తీసుకెళ్ళు. సార్, మిమ్మల్ని నేను కొట్టలేను సార్, వాళ్ళిద్దరిని వదిలేయండి సార్, ప్లీజ్ సార్. సరే, నీకోసం వీళ్ళిద్దరిలో ఒకరిని చంపేస్తా, మిగిలిన ఒక్కరిని నువ్వు తీసుకెళ్ళిపో. అదేంది సార్? అది ఇయడమే ఎక్కువ. అర్జున్, నాకు ఎలాగో వయసు అయిపోయింది, నేను చనిపోతా, మీ ఇద్దరు హాయిగా ఉండండి. నాన్న, నాకు మీ ఇద్దరు కావాలి నాన్న, మీ ఇద్దరు లేకుండా నేను ఉండలేను నాన్న. ఇప్పుడు ఏం చేద్దాంరా? వాడు చూస్తేనేమో చంపేస్తానంటున్నాడు, నువ్వేమో మేము లేకుండా ఉండలేమంటున్నావు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వే చెప్పరా? ఒక ఐడియా వచ్చింది. ఏంది, మీ డిస్కషన్లు అయిపోయిందా? సార్, ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఒకరిని చంపేస్తాను, ఒకరిని వదిలేస్తాను అన్నారు కదా, వాళ్ళిద్దరిని వదిలేయండి, నన్ను చంపేయండి సార్. అర్జున్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? బావా ఏంటి బావా? ఈ ఇద్దరు సైలెంట్గా ఉండండి. అర్జున్, ఏంట్రా నువ్వు మా కోసమేనా? నాన్న, చిన్నప్పుడు అమ్మ నాతో ఒక మాట అనింది, గుర్తుందా? నేను ప్రేమించే వాళ్ళ కోసం కాదు, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం ప్రాణాన్నైనా ఇవ్వమనింది నాన్న. అందుకే మీ ఇద్దరు బదులు నేను చనిపోతా. సరే కానీ ముచ్చట పడుతున్నావుగా. అర్జున్, లేవా? నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటది. ఒరే విష్ణు, నువ్వన్నట్టు మీ అమ్మ చెప్పిన మాట కరెక్టే, కానీ అది పూర్తయ్యాక చివరన ఇంకొక మాట నిన్ను గుర్తుందా? సారీ తమ్ముడు, నేను ఎక్కువ మాట మీద నిలబడను. నీ నాన్నని నీ మరదల్ని ఇద్దరిని చంపేస్తా. నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం ప్రాణాన్నైనా ఇవ్వు, అవసరమైతే ప్రాణాన్నైనా తీయి. చంపరా, ఇప్పుడు చంపు. నా వాళ్ళ జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తా.